అకాల వర్షాలతో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవుతోందని సిద్దిపేట జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్త నడకన సాగుతోందని, మొంతా తుపాను ప్రభావంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని రైతులు వాపోయారు. రోజులు వచ్చి 2 రోజులు వర్షం కొట్టింది, మొత్తం నాన్నయ్య నీళ్ళకెళ్ళి దేవుకుంటూ ఆరబోతున్నాం. పరదలు వచ్చినాయి, మాకు అందలేదు. ఇక ఇంకా ఆర్డర్ రాలేదు, ఇంకా కొనేతందుకు అని చెప్తాండ్రు. వస్తాండ్రు, చూస్తాండ్రు, పోతుండ్రు. ఇప్పటికే మందు సంచులు అందక ఇవి చెప్పులు లైన్లో పెట్టి రోజు వరకు ఎంతో కష్టపడి ఈ పూర్తి తీసుకున్నందుకు ఈ దేవుడు కూడా సహకరిస్తాడు. ఇక రైతు రాదంటారు. రైతు ఏం చేసి ఏం చేయాలి? ఇట్లా నష్టమో అట్లా నష్టం, ఎన్ని విధాలా నష్టపోవడం. ఇది ప్రభుత్వం కూడా మాకు చాలా చొరవ తీసుకొని తొందరగా 18, 19, 20 మ్యాచ్లు వచ్చిన మమ్మల్ని వెలగొట్టాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు సిసి లేదు, కింద బురద ఉండే వరకు కవాలు వేసినా కానీ వాటికి తేమ వచ్చి మొలకలు వస్తున్నాయి. మొలకలు అంటే రాష్ట్ర కింద మొలకలే ఎండవర్షం నిన్న అయితే కొట్టుకపోయినాయి, ఆల్రెడీ కిందనే కొట్టుకపోయినాయి. ఇక జర నిన్న ఇవాళ ఎండ కొడుతుంది కాబట్టి జర అటు ఇటు అంటే అదే అవుతుంది కాబట్టి మొత్తం ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలంటే ఎన్ని వడ్లన్నా కొంచెం ఖాళీ అయితే కొంచెం ఉన్నోళ్ళ కన్నా సేఫ్టీ అయితే పోసుకోవడానికి కానీ కూర్చుంది. 2 తుఫాన్లు రావడం వల్ల తడిచిపోయిన ధాన్యం తడిచిన తర్వాత కూడా కొనుగోలు చేయడం లేదు. ఇంచుమించుగా నెల అవుతున్నా కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే కొనుగోలు చేయాలని మా యొక్క విన్నపం.